రాజు నీ భర్త. చూసారా మీరు కూడా రాజు నా భర్త నొప్పేసుకున్నారు. బ్రో నువ్వు హ్యాండిల్ చేస్తున్నావా హ్యాండ్ ఇస్తున్నావా? రాజు నీ భర్త అనడానికి సాక్ష్యం ఏంటి? నా పూర్తి ప్రశ్న. నీకు సాక్ష్యమే కదా కావాల్సింది. ఓకే, రాజు నీ ఫోన్ తో నాకు ఫోటో తీ. ఫోటో అంట తీయి. ఫోన్ ఇవ్వండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇదిగోండి. ఈ ఫోటో చూపించి మేమిద్దరం భార్యాభర్తలంటే నమ్ముతారా? అలాగే ఎవరి పక్కన ఎవరి ఫోటో అయినా పెట్టి మార్ఫింగ్ చేయొచ్చు. అంతెందుకు, మీ పక్కన ఐశ్వర్య ఫోటో పెట్టి మీ ఇద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉందంటే వినడానికి ఎంత బాగుంది. హలో మాస్టర్, ఇక అబద్ధపు సాక్ష్యం చెప్పాలి అంటే 100లో 90 మంది ఉంటారు. రాజు నా భర్త, నాకు అది మాత్రమే గుర్తుంది. ఇంక మిగతావన్నీ నాకు అనవసరం. అయినా నా భర్త కట్టిన తాళుండగా ఇంక వేరే సాక్ష్యం ఎందుకు నాకు? నువ్వు చూపించమ్మా తాళి. పెళ్ళైన వాళ్ళందరికీ తాళుంటుంది. అయినా మీరెందుకు తాళం చూసి అంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు? ఓ, మీరు మీ ఆవిడికి తాళి కట్టలేదా? కట్టారంట, 3 ముళ్ళు వేశారు. ఓ, తాళం చూస్తే మీకు మీ ఆవిడ గుర్తొస్తుందా? మీ ఆవిడ గయ్యాలి? కాదు, తను చాలా మంచిదంట. ఓ సారీ మిస్టర్ వారాహి, తను బానే ఉంది కానీ ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళిందో బ్రోక్ కూడా తెలీదు పాపం వరాహి గారు. అంటే తను నన్ను వదిలి వెళ్ళిపోయింది అని అర్థం. లేచిపోయిందా? నీ చావు మీరు చావండి. బ్రో నువ్వేగా మాకు పెద్ద దిక్కువి. తనెవరో నీకు గుర్తుందా? బహుశా నేను ఇంట్లో లేనప్పుడు వంట చేయడానికి, ఇంట్లో పని చేయడానికి తెచ్చుకున్న పని మనిషి. కాదు, రాజ్ ఫ్రెండ్ ఏమో తను. అమ్మో తెలీదు, గుర్తులేదు. నీకన్నీ గుర్తొచ్చేంత వరకు కూల్గా కామ్గా ఇక్కడే ఉండు. ఈ చిక్కుముళ్లను చాకచక్యంగా విప్పడం మేధావినైనా నా వల్లే కావడం లేదు. ఈ కేసును రేపు ఉదయానికి వాయిదా వేస్తున్నాను. అమ్మాయిలిద్దరూ ఈ బెడ్రూమ్లో, నువ్వు ఆ బెడ్రూమ్లో. కలలు కొట్లాటలు లేకుండా కామ్గా నిద్రపోండి. కాఫీ. కళ్ళు తెరపక ముందే కాఫీ గుమగుమలు, భార్య తీయడి చిలక పలుకులు. డార్లింగ్ నువ్వు పిలిచే వరకు తెలియలేదు నా పేరు ఎంత రొమాంటిక్గా ఉంటుందని. పెళ్ళంటే లొల్లంటారు, రొమాన్స్ తెలియని రోక్స్. కాఫీ. కాఫీకి ఇంత రుచి వాసన. ఓ ఓ నీ చేతి స్పర్శ శరీర పరిమళం మిక్స్ అయింది. హౌ రొమాంటిక్ అయ్యా డార్లింగ్. రొమాన్స్ ని కొత్త పుంతలు తొక్కిద్దాం. చిన్న పందెం. కళ్ళు మూసుకుని నిన్ను చూస్తున్నా. ముద్దు పెట్టినప్పుడు సిగ్గుపడి నీ అందాన్ని, ముద్దు పెట్టాక కళ్ళు తెరిచి నిన్ను చూస్తా. నా మనసు చూసిన నువ్వు అందంగా ఉంటే నేను గెలిచినట్టు, నా కళ్ళు చూసిన నువ్వు అందంగా ఉంటే నువ్వు గెలిచినట్టు. ప్రామిస్గా నేను నిజమే చెప్తా. ఫస్ట్ నైట్ మిస్ అయింది, మార్నింగ్ మాత్రం మిస్ అవనివ్వను. రాజా రాజాతో మాట్లాడాలి, పిలవబోయి అరిచాను. ఓకే. నీకు కూడా కాఫీ తీసుకొస్తాను చెల్లి.
హ? అయిపోయావు నా చేతిలో. అది నువ్వే కాఫీ తెచ్చావనుకున్నా. ఏ కళ్ళు కనబడలేదా? నువ్వు రాజా అని పిలిచేంత వరకు కళ్ళు మూసుకునే ఉన్నా. ఏ రాత్రంతా ఆలోచించి మన కోసం ఓ రొమాంటిక్ కాన్సెప్ట్ రెడీ చేశా. మనసు వర్సెస్ కళ్ళు. నువ్వు రాకుండా చెడగొట్టావు. నీ మనసులో మాత్రం నేను వచ్చి చెడగొట్టాను అనుకుంటున్నావు కదా? ఆహా. ఇలాంటి పాప పనులు చేసావనుకో ఉప్మాల విషం పెట్టి చంపేస్తా. పాప ప్రక్షాళన చేస్తా. తిను, విషమేం కలపలేదు. ఒక్క నిమిషం. నా మూడ్లానే చచ్చింది ఈ ఉప్మా కూడా. తినే అదృష్టం లేదులే. అదృష్టం అంటే తినకపోవడం కదా. ఏంటి కొనుక్కుంటున్నావు? నీ చేత్తో ఏం చేసినా అమృతంలా ఉంటుంది అని అంటున్నా. ఇది తిన్నావంటే విషం కలకపోయినా చస్తావు. గుడ్ మార్నింగ్. ఏంటి పర్మనెంట్ గెస్ట్ని పిలవకుండానే తినడానికి ప్రిపేర్ అయిపోయారా? బ్రో, కొందరిని పిలవాల్సిన అవసరం లేదు. నువ్వేంటి కూర్చున్నావు? ఏం ప్రిపేర్ చేయడం లేదా? ఓ పొద్దున్నే కళ్ళు తెరవకుండానే ప్రిపేర్ చేశాడు. పెద్ద కాన్సెప్ట్. కాన్సెప్టా? మనసు వర్సెస్ కళ్ళు. ఆ మనసు వర్సెస్ కళ్ళు. ఆ, మనసు వర్సెస్ కళ్ళునా? బాగుంది. నేను ట్రై చేయనా? కుదరదు. వై? లేచిపోయినా సారీ వెళ్ళిపోయిన మేడం తిరిగి రావాలి. ఆ వచ్చింది కదా అని ట్రై చేస్తే ఆ చెంప ఈ చెంప వాయించి వెళ్ళిపోతుందా? పర్మనెంట్ గా లేచిపోతుంది. అంత చెత్త కాన్సెప్టా? ఓ నేనింకా లేచిపోలేదేంటా అనా? ఇంకో పనికి మాలోడు దొరకాలిగా. వారాహి రండి కూర్చోండి, టిఫిన్ చేద్దరు. చూసారా, ఏ మాటకు ఆ మాటే. పెద్దలంటే ఎంత గౌరవం. చూసి నేర్చుకోండి. పెద్దలా చాలువడం వద్దా? మిమ్మల్ని కదా వారాహి, అదే పెద్దలా ఆపేయ్. నేను నిన్నేం అడగలేదు కదా. చెల్లి, నువ్వు స్పెషల్ గా జీడిపప్పు నెయ్యి వేసి చేసిన ఉప్మా ఉంది కదా, అది వారాహి గారికి పెట్టు. మనం ఈ క్యాజువల్ పూరి తిందాం. జీడిపప్పు నెయ్యి అంటే గుర్తుకొచ్చింది. రాత్రి ఫస్ట్ నైట్ కోసం మాడుగుల స్పెషల్ హల్వా తీసుకొచ్చాను కదా, ఫ్రిడ్జ్ లో పెట్టారా? ఏ బ్రో, కావాలా? ఛీ, ఫ్రిడ్జ్ లో పెట్టిన బాగోవు, పడేయడమే. చెల్లి, ఫ్రిడ్జ్ లో పెట్టిన మాడుగుల స్పెషల్ హల్వా తీసుకొచ్చి మిస్టర్ వారాహి గారికి పెట్టు. మీరేగా చెప్పారు. తినండి. ఇష్, బా. చెల్లి నీ కూడా. మీరెవరు తినరా? పర్లే. చెల్లి తిను. మొగులికి పిల్లలు చేసే వంటలు నచ్చవు. పొరుగింటి పుల్లకూరలంటేనే రుచి. ఆ? రాజా నచ్చలేదా? నచ్చలేదా? పిచ్చ పిచ్చగా నచ్చింది. ఏ రాజ్ నేను ఎలా ఉంది వారాహి గారు? నా భార్యను గుర్తు చేసావమ్మా. ఊహు. తను ఎప్పుడు ఇలాగే ఉప్మా చేసేది. లేచిపోయి బ్రతికించింది. ఏంటి? ఆ, ఆ, అయ్యో రాజు, వాటర్ తాగండి. నేను వెళ్ళి టీ పెట్టుకొస్తా. ఏ ఆగు, చేసింది చాలు. ఏ చెల్లి, నువ్వు స్పెషల్ గా జీడిపప్పు నెయ్యి వేసి టీ పెడతావా? ఎవరే నీకు చెల్లి?
అయినా పొద్దునే కాఫీ తీసుకొని రాజారాంకి ఎందుకు వెళ్ళావే? నా మొగుడు రూమ్కి వెళ్ళడానికి నేనెందుకు భయపడాలి? అయినా రాజే ఏదేదో మాట్లాడి నాకు కిస్ పెట్టిపోయాడు. చిచ్చి, నేనేమన్నా చిన్నపిల్లనా? ఓరి దుర్మార్గుడా. మనసు వర్సెస్ కళ్ళు కాన్సెప్ట్ మిస్ అయ్యి ఫైర్ అయింది. అమ్మా, దుష్టుడి నుంచి దూరంగా ఉండు. ఈ డిస్టెన్స్ సరిపోతుందా మిస్టర్ వారాహి? మ్మ్. నా మొగుడు ఇంటి నుంచి నేనెందుకు దూరంగా ఉంటాను? రాజ్ చెప్పు. వారాహి చెప్పింది కరెక్టే, నువ్వు దూరంగా ఉండు. మీరందరూ బయటికి వెళ్ళండి. ఎక్కడికమ్మా? మీరేగా ఇంట్లోంచి బయటికి పొమ్ముంది. చచ్చిపోతే ఇంకా దూరంగా వెళ్ళొచ్చు మిస్టర్ వారాహి. అందుకే సిలిండర్ లీక్ చేసేసి అప్పుడు లైటర్తో టప్పంటే డమ్ అని వెళ్ళిపోవచ్చు. ఛీ, వాళ్ళ ఉద్దేశం అది కాదమ్మా. నీకు అన్నీ గుర్తొచ్చేంత వరకు కొద్దిగా దూరంగా ఉండమన్నారు అంతే. అంతేనా? ఆ, ఓకే. అమ్మా, వైల్డ్గా గ్యాస్ సిలిండర్ పేల్చేసి నా అపార్ట్మెంట్ లేపేసే లాంటివి కాకుండా సింపుల్గా ఏదన్నా ప్లాన్ చెయ్యమ్మా. ప్లాన్ అంట ప్లాన్. ఇడిపాడుకంట. ఫస్ట్ సిప్పు నువ్వు చేసివ్వు. మార్నింగ్ కూడా కాఫీ ఆమెను ఫస్ట్ సిప్ చేయమని ఇచ్చావా? నువ్వు ఉప్మా తిన్నావు కదా, అక్కడ ఐడియాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశా. నెక్స్ట్ టైం మనసు వర్సెస్ కళ్ళు కాన్సెప్ట్ని ఈ ఐడియా కూడా వాడతావు కదా. అమ్మో, కాన్సెప్ట్ చాలా డేంజర్, ఇంకెప్పుడు వాడను. టీ తాగు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? రాణి ఇక్కడ ఉన్నంతకాలం మన ఫస్ట్ నైట్ కష్టమే. ట్రెడిషన్ కొంచెం పక్కన పెట్టి హోటల్లో ప్లాన్ చేద్దామా? ఫస్ట్ నైట్ గురించి కాదా, రాణి గురించి ఏం చేద్దాం అనుకుంటున్నావు? తనే మనల్ని ఏదేదో చేస్తుంది. బయటికి వెళ్ళమంటే మనల్ని వెళ్ళమంటుంది. గ్యాస్ సిలిండర్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళమందాం. అప్పుడు ఏం చేయలేదు కదా. అప్పటి వరకు నువ్వు కొత్త కాన్సెప్ట్స్ రెడీ చేస్తూ ఉంటావా? అసలు తను ఎవరు? ఎందుకు ఇక్కడికి వచ్చింది? పాపం నీలాంటి వాణ్ణి మొగడనుకుంటుందంటే కొంచెం తేడా అనిపిస్తుంది. అంటే నువ్వు తేడానే. ఈ రొమాంటిక్ హీరో యాక్షన్ హీరో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. నువ్వు 0 అవ్వాల్సిన అవసరం లేదు. 100 పోలీసులు ఉంటారు. కంప్లైంట్ ఇస్తే చాలు. ఫు, ఇంత చిన్న కామన్ ఐడియా నాకు రాలేదు. రాజు, ఇంత పాపులర్ ఫిగర్ని ఎప్పుడయ్యాను? ఎవరెవరో వచ్చి పేరు పెట్టి పిలుస్తున్నారు. నేనెవరో మీకు తెలియదు, కానీ మీ గురించి, మీ ఊరు, మీ తల్లిదండ్రులు, మీ పెళ్లి గురించి చాలా వరకు తెలుసు. నా గురించి నాకు తెలుసు, మీ గురించి చెప్పండి. మీరెవరు? నేను